హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు రాజకీయ మీడియా నుంచి ఒక ఆలోచనపరమైన విషయం తీసుకుంటే మనకి ఏంటంటే, ఒకటి మహిళలు అంటే అది తెలిసిన వాళ్ళకు, గమనించిన వాళ్ళకు, మరొక సృష్టికర్తకే ఏర్కుంటుంది అనమాట. ఒక మహిళ అంటే తల్లి, చెల్లె, అక్క, ఒక ఎందుకంటే సృష్టికి మూలం ఒక మాతృమూర్తి స్త్రీ. అంటే స్త్రీ లేనిది మనుగడకు శ్రీకారం లేదు, గమనించాలి. మరి అలాంటి స్త్రీలకు ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. కోడూరు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే ఆ యువతి పాపం, ఆమెను మరి కోడూరు శాసనసభ్యులైన మరి శ్రీధర్ గారు గౌరవ సభ్యుడు హోదాలో ఉండి ఇలాంటి దుర్మార్గానికి పాల్గొంటే ఇది మహిళా లోకానికి ఎలా అనిపిస్తుంది? మరి పురుష సమాజం దీన్ని గమనించినట్టయితే మనకేమనిపిస్తుంది? గుర్తించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది, ప్రతి ఒక్క యువకునికి ఉంది, ప్రతి ఒక్క తండ్రికి ఉన్న బాధ్యత ఇది. ఎవ్రీవన్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది మూమెంట్. అంటే ఈ యొక్క సమస్యను గమనించుకుంటే ఎలా అనిపిస్తుందండి? ఒక ప్రభుత్వ ఉద్యోగం అయిన అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, రక్షణ లేదు. అలాంటి అమ్మాయిని అన్నిసార్లు మరి అలా అత్యాచారం జరిపి మరి ఆమెను అంతగా మోసం చేయవలసిన అవసరం ఏముంది? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళకి రక్షణ లేదు కాబట్టి దీన్ని బట్టి అమ్మలారా, సిస్టర్స్ అందరికీ ఒకటే, మహిళా సమాజానికి ఒక విన్నపం చెప్తున్నాను, విన్నవిస్తున్న ఒక విన్నపాన్ని మీ అందరికీ ఏమనుకోకండి. సో అర్థం చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఎలక్ట్ అయ్యి కొత్తగా ప్రమోషన్ వచ్చినా, కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ, ఒక స్టడీ పరంగా ఇంజనీర్ అయినా, ఏ వృత్తిలో వాళ్ళు రాణించినా పర్లేదు. మీరు విషయం చెప్తే డైరెక్ట్ పోయి చెప్పండి, కానీ ఫేస్బుక్లో అటాచ్ అవ్వకండి. ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి చాలా డేంజర్ ఇవి. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా మనం చోటు చేసుకుని చూసినాం. ఇక ముందు కూడా గమనించుకొని ఉండాలని చెప్పి మహిళా లోకానికి నాకు చిన్న విషయ సూచన. ఓకే ఫ్రెండ్స్, మీట్ మా రాజకీయ.